ఒకానొక కాలంలో విజయుడు వినయుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ దేశాటనకు బయలుదేరారు. అలా ఊరూరూ తిరుగుతూ ఒక దట్టమైన అడవికి చేరుకున్నారు. విజయా, చాలా దాహంగా ఉంది. ఇక్కడ ఏదైనా నీరు దొరుకుతుందంటావా? వినయా, నీకు దాహంగానే ఉంది, కాని నాకు ఆకలి కూడా బీభత్సంగా ఉంది. మనకే కాదు విజయా, మన గుర్రాలకు కూడా కాస్త విశ్రాంతి అవసరం అనిపిస్తుంది నాకు. అదీ నిజమే. దగ్గర్లో ఎక్కడైనా ఒక సత్రమో గుడిసో ఒక గుడో కనపడినా బాగుండు. ఈ అడవిలో అవన్నీ ఎందుకుంటాయి విజయా? ఎక్కడో ఒకచోట మనకోసం ఏదో ఒకటి ఉండకపోతుందా? చూద్దాం. అలా అనుకుంటూ ఇద్దరు స్నేహితులు అడవిలోకి వెళ్లసాగారు. అలా కాస్త దూరం ప్రయాణించాక వాళ్లకి ఒక ముసలివాడు చెట్టు కింద కనిపించాడు. ఎవరు తాత నువ్వు? ఈ అడవిలో ఏం చేస్తున్నావు? నేను ఈ అడవి అవతల వైపు ఉన్న కొండల్లో నివసిస్తూ ఉంటాను. ఇవతలి వైపు ఉన్న నా కూతురు ఇంటికి వెళుతున్నాను. మార్గమధ్యంలో ఈ అడవిని దాటాల్సి వచ్చింది. ఆకలి దహించుకు వేస్తున్నది. దాహంతో నా నాలుక ఎండిపోతుంది. ఒంట్లో నడిచే ఓపిక లేదు. అందుకే ఇలా ఇక్కడ కూలబడ్డాను. అయ్యో, అవునా? వినయా, ఈ చుట్టుపక్కలెక్కడైనా నీరుందేమో చూసి పట్టుకురా. నేనీలోపు ఏదైనా ఆహారం దొరుకుతుందేమో చూసొస్తాను. సరే విజయ. తాత, ఇప్పుడే వచ్చేస్తాము. వచ్చేవరకు ఇక్కడే ఉండండి అంటూ ఒక్కొక్కరూ ఒక్కో వైపుకు వెళ్లారు. అలా కాసేపటికి విజయుడు రకరకాల పళ్ళు, వినయుడు నీళ్లు తేనె తీసుకువచ్చి పంచభక్ష్య పరమాన్నంలాగా ముసలివాడికి అందించారు. వాటన్నిటినీ చూసి ముసలివాడు ఆనందంగా కడుపునిండా ఆరగించి, నాయనలారా, నా జీవితంలో ఎన్నడూ తిననటువంటి భోజనం ఈరోజు నాకు పెట్టారు. ఈ ఆనందంలో మీకు ఒక వరమిస్తున్నాను. మీరు ఏది కావాలి అని కోరుకుంటే అది దొరుకుతుంది. ఏది జరగాలి అని కోరుకుంటే అది అవుతుంది. ధన్యవాదాలు తాత. కాని ఒక్క షరతు నాయనా, ఈ వరం ఒక్కసారే పనిచేస్తుంది. అలాగే తాత, ఇక వెళ్ళొస్తాం. అలా అక్కడి నుంచి వెళ్తూ, ఏంటో తాత కడుపు నిండా తిన్న ఆనందంలో వరాలిచ్చేస్తున్నాడు. అదంతా నిజమని నమ్ముతున్నావా విజయా? అరే వినయా, ఏదో అడగ్గానే తన పరిస్థితి తెలుసుకుని సాయం చేశామని తాత దీవించాడు అనుకోవాలి కాని, అతనిచ్చిన వరం నిజమా అబద్ధమా, అది పనిచేస్తుందా పనిచేయడం లేదా, అవన్నీ ఎందుకు? మనమతని వద్ద నుంచి ఏదో ఆశించి సాయం చేయలేదు కదా. అది నిజమేలే. అతనిచ్చిన వరం పనిచేస్తే ఏంటి, పనిచేయకపోతే ఏంటి? మన పని మనం చూసుకుందాం పదా. అలా అడవిలో ప్రయాణం కొనసాగించారు. అలా ముందుకు సాగుతూ ఉండగా ఒకచోట ఒక చిన్న కుటీరం కనిపించింది. ఆ కుటీరం బయట దీనంగా ఉన్న ఒక దంపతులు కనిపించారు. వాళ్ళని చూసి, అయ్యా, ఏమిటి అంత దీనంగా కనిపిస్తున్నారు? ఏమైంది? అయ్యా, నా పేరు చంద్రయ్య. ఇది నా ఇంటిది రత్నమ్మ. మేమీ అడవిలో ఎన్నో ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్నాం. ఏదో మాకున్నంతలో ఈ దారిని పోయే బాటసార్లకు లేదు అనకుండా మాకు తగిన సాయం చేస్తాం. లేదనకుండా భోజనం పెట్టి పంపిస్తాం. ఆహా, మహాపుణ్యకార్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరికీ లేదు అనే మాట చెప్పలేదు. చెప్పాల్సిన అవసరమూ రాలేదు. కాని ఈరోజు ఏమైంది చంద్రయ్య? అది ఇప్పుడే కాసేపటి క్రితమే ఒక ముని మా ఇంటికొచ్చాడు. అతనికి బాగా ఆకలిగా ఉన్నదని, మంచి ఆహారం సిద్ధం చేయమని చెప్పి దగ్గర్లో స్నానమాచరించి వస్తానని వెళ్లారు. ఇందులో అంతా ఆలోచించడానికి బాధపడ్డానికి ఏముంది? అదేమి చమత్కారమో తెలియదు కాని ఈరోజు ఇంటిలో సరుకులన్నీ నిండుకున్నాయి. ఈరోజు భోజనాల సమయం కూడా అయిపోయింది. మాకోసం వండుకున్నది కూడా తినేసి పాత్రలు కడిగి పారేశాం. చుట్టుపక్కల ఎక్కడా ఒక్క పండుగాని కాయిగాని లేదు. కనీసం దుంపలో కందమూలాలు కూడా చుట్టుపక్కలెక్కడా దొరకడం లేదు. ఇప్పుడా మునీశ్వరుడికి లేదు అన్న మాట చెప్పాలి అంటే మాకు చాలా అవమానంగా ఉంది. ఇలాంటి రోజు ఒకటొస్తుందని మేము కల్లో కూడా అనుకోలేదయ్యా. అవును వినయ, ఇంతకాలం నుంచి సేవ చేస్తున్నవారికి ఇలా జరగడం విచిత్రంగానూ మాయగానూ తోస్తుంది. ఆ మునీశ్వరుడికి ఉన్నపళంగా కడుపు నిండిపోయి తేన్పులొచ్చి ఇంక నా కోసం ఏమీ సిద్ధం చెయ్యొద్దు అని వీళ్ల దగ్గరకొచ్చి చెప్తే బావుంటుంది కదా విజయ. మిత్రమా వినయ, ఇలాంటి అద్భుతాలు ఇప్పుడు జరగవులే కాని పద, వీళ్ళకేదైనా సాయం చేద్దాం. మనం వీళ్ళకి ఏం సాయం చేయగలం విజయ? అలా అనుకుంటూ ఉండగా ఆ ముని అక్కడికి వచ్చి, చంద్రయ్య, ఎంతోమంది మీ ఆలుమగల మంచితనం గురించి, మీ సేవల గురించి, మీ దానధర్మాల గురించి చెప్పారు. అవసరమంటూ వచ్చిన వాళ్ళకి లేదనకుండా కడుపు నిండా పెట్టేవాళ్లు అని విన్నాను. అందుకే మిమ్మల్ని పరీక్షిద్దామని వేళకాని వేళ ఇక్కడకు వచ్చాను. అయ్యా, మహాభాగ్యం. మీ వంటి వారు మా ఆశ్రమానికి విచ్చేయటం మా అదృష్టం. కాని ఈరోజు
నీకు ఒక్క వడ్లగింజ కూడా దొరకలేదు, ఒక్క పండు కాని కాయ కాని దొరకలేదు కదా. నా శక్తితో ఏమీ దొరకకుండా నేనే చేశాను. అప్పుడు నా ముందు లేదు అనే మాట చెప్తావు. అప్పుడే నా అహం చల్లారుతుంది. నీమీద దయ ఉంచి నీకు వరాల జల్లు కురిపిద్దామనుకున్నాను. కాని మెతుకు కూడా ముట్టకుండా నా కడుపు నిండిపోయేలా నీ మాయతో నన్నే ఏమార్చావు. అందుకుగాను ఈ రోజు నుండి నీకు ఉన్న పేరు మొత్తం పోయి నువ్వొక లోభి అని అందరితో అనిపించుకుని ఒక్క మెతుకు తినడానికి కూడా దొరకక మీ ఆలుమగలు ఇదే అడవిలో చిక్కి శల్యమై అంతమైపోతారు. ఇదే నా శాపం. అయ్యా అయ్యా మునీశ్వరా, అంత మాట అనకండి. మీకు పట్టెడన్నం పెట్టలేకపోయాను నిజమే, కాదనడం లేదు. దానికి నేను క్షమాపణ చెప్పగలను. కాని మీరు ఆపేక్షించినట్లు నేను ఏ మాయాజాలం ఎరుగను. నాకు అంత శక్తి లేదు. నేనొక సాధారణ మానవుణ్ణి అంతే. నేను మీ మాట వినదలుచుకోలేదు. పక్కకి పో. అలా ముని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వినయా, ఇదంతా నీవల్ల జరిగింది. అయితే నిజంగా తాతిచ్చిన వరం పనిచేసిందంటావా? ఖచ్చితంగా పనిచేసింది. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నది ఏమిటో అర్థం కాక అయోమయంగా చూడసాగారు చంద్రయ్య, రత్నమ్మ. అప్పుడు జరిగిన విషయం అంతా వాళ్లకి వివరిస్తారు. ఇద్దరూ అప్పుడు, అయ్యా, మా వల్లే మీకీరోజు ఈ పరిస్థితొచ్చింది. మీకీరోజు ఇలా మునిశాపం తగలడానికి మేమే కారణం. మమ్మల్ని క్షమించండి. మీరు కావాలని ఏదీ చేయలేదు కదయ్యా. మా కర్మ కొద్దీ ఇది జరిగింది అంతే. అయ్యా, మీరు ఏమన్నా సరే, తప్పు మా వల్లే జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తం కూడా మేమే చేస్తాం. మీరేమీ కంగారు పడకండి. అలా అని చెప్పి ఇద్దరూ ఆ ముని వెళ్లిన వైపే వెళ్లి ఆ మునిని ఒకచోట కనిపెడతారు. అతనితో, అయ్యా మునివర్య, మీరు మమ్మల్ని క్షమించాలి. నేను మిమ్మల్ని క్షమించాలా? ఎందుకు? స్వామి, మీకు కడుపు నిండిపోయేలా చేసి మీ ఆకలి పోవడానికి కారణం మా నోటి మాట. ఏమిటి? మీ నోటి మాట వల్ల నాకు అలా జరిగిందా? మీరు అంత శక్తివంతులా లేదా నాతో పరాచకాలా? స్వామి, మీతో పరాచకాలాడేంత స్థాయి కాదు మాది. అసలేం జరిగిందంటే, జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెబుతారు. దాంతో, ఓహో, మీరు చేసిన తప్పుకు వాళ్లకి శిక్ష పడిందన్నమాట. అందుకే స్వామి, వాళ్లకు విధించిన శిక్షేదో మాకు విధించండి. చూడండి నాయనా, తప్పు ఎవరి వల్ల జరిగినా సరే నేను ఒక్కసారి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేను. స్వామి, మీరే అలా అంటే ఎలా? ఏదో ఒక దారి చూపించండి. లేదంటే అకారణంగా ఆ ఇద్దరు దంపతులు శిక్ష అనుభవించాల్సొస్తుంది. సరే, ఇక్కడకు దగ్గరలో ఒక మాయాకొలను ఉంటుంది. అందులో ఒక నల్ల కలువ ఉంటుంది. ఆ కలువ పువ్వుని మీరు కనిపెట్టి దానిని ఆ కొలను పక్కనే ఆనుకొని ఉన్న గుడిలో ఒక దేవతామూర్తికి ఆ పువ్వును సమర్పిస్తే అప్పుడు ఆ దేవత మీకు ప్రత్యక్షమై మీరు కోరుకున్న కోరిక నెరవేరుస్తుంది. ధన్యులం స్వామి. చూడండి నాయనా, ఈ అడవిలో ఆ మాయాకొలనుకి దారి దొరకడం అంత సులువైన పని కాదు. దానికి ఒక మాయల మరాఠీ కాపలా ఉంటాడు. వాడికి మాత్రమే ఆ మాయాకొలను దారి తెలుసు. వాడిని కనిపెట్టడం కూడా అంత సులువు కాదు. స్వామి, కళ్లముందు పంచభక్ష పరమాన్నాలు పెట్టి చేతులు కట్టేసినట్టుంది మీరు చెప్పేది. కొన్ని అసాధారణమైనవి పొందాలి అంటే అసాధారణమైన పనులే చెయ్యాల్సి ఉంటుంది. అలా విజయుడు, వినయుడు అక్కడి నుంచి చాలా దూరం ప్రయాణిస్తారు. ప్రయాణించి అలసిపోయి, చూసావా విజయ, మనం ఈరోజు పొద్దున్న కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నాం. కాని ఇప్పటివరకు ఆ విషయమే మర్చిపోయి ఎక్కడికో వచ్చాం. ఇంతకు ఇప్పుడేమంటావు వినయా? కాసేపు విశ్రాంతి తీసుకుందాం. విశ్రాంతి మాట దేవుడెరుగు మిత్రమా. ఇంత దూరం ప్రయాణించినందుకు కనీసం మనకా మాయాకొలనైనా కనిపిస్తే బాగుండు. నువ్వు బడలిక వల్ల మర్చిపోయినట్లున్నావు మిత్రమా విజయ. ఆ కొలనుకు దారి దొరకాలంటే ఎవడో మాయల మరాఠీగాడు ముందు మనకు వాడు దొరకాలి. వాడిని మనం వెతుకుంటూ వెళ్లే బదులు వాడే మనల్ని వెతుకుంటూ వస్తే ఎంత బావుండు వినయా. అది సరే కాని అంత అద్భుతం జరగాలంటే మళ్ళీ మనకి వరం ఇచ్చేవాడెవరైనా రావాలి. ఇలా అనుకుంటూ ఉండగా ఒకడక్కడికి వచ్చి, ఎవరయ్యా మీరు? ఇక్కడేం చేస్తున్నారో? మేమొక మాయాకొలను కోసం వెతుక్కుంటూ వచ్చాం. కాని ఎవడో మాయల మరాఠీవాడికి మాత్రమే ఆ దారి తెలుసట. వాడికోసమే వెతుకుతున్నాం. అయితే మీరు సరైన మనిషి దగ్గరికే వచ్చారు. మీరు వెతుకుతున్న మనిషిని నేనే. విజయుడు, వినయుడు ఒక్కసారిగా అవాక్కయ్యి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు.
ఇప్పుడే తలుచుకుంటే అప్పుడే ఎలా ప్రత్యక్షమయ్యాడా అని. అప్పుడు తాత ఇచ్చిన వరం సంగతి గుర్తుకు వస్తుంది. అది ఒక్కసారే పనిచేస్తుంది నిజమే కాని ఇద్దరికీ ఒక్కోసారి అన్న విషయం అర్థమయ్యి మనసులో ఇద్దరూ తాతకి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అయ్యా మాయల మరాఠిగారు, మాకా మాయాకొలనుకు కాస్త దారి చూపించి పుణ్యం కట్టుకోండి. అమాయకులైన దంపతులకు మా వల్ల కలిగిన శాపం నుంచి వాళ్ళని విముక్తుల్ని చేయాలి. హేయ్, అలా అడగ్గానే కొలనుకు దారి చూపించేస్తే నేను మాయల మరాఠీ ఎందుకవుతాన్నాయనా? ఇప్పుడు మీరు మాకా సమాచారం చెప్పాలంటే మీకోసం ఏం చెయ్యాలి మహాశయ? నాకు ఒక చిక్కు ప్రశ్న అడగండి. ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతే అప్పుడు నేను మీకు ఆ మాయా కొలనుకు దారి చూపిస్తాను. సరిపోయింది. దురదృష్టవంతుడికి దారి పొడుగునా దరిద్రాలే అన్నట్టు ఏమిటి విజయమనకి కర్మ? నువ్వాగు మిత్రమా. సరే మాయల మరాఠీ, నేనొక ప్రశ్న అడుగుతాను. కానివ్వండి కానివ్వండి. మీ తల్లి తన చేత్తో సృష్టించిన దాన్ని మీరు నోటితో అంతం చేసి దాని అంతు చూశారు. ఏమిటది? మా తల్లి సృష్టించిన దాన్ని నేను అంతం చేశానా? ఏమిటి విచిత్రం? అలా మాయల మరాఠీ ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని చాలా సమయం జుట్టు పీక్కుంటూ ఆలోచించి ఆలోచించి ఆఖరికి పిచ్చెక్కి, సరే, మీరే గెలిచారు. ఆ ప్రశ్నకు అర్థమేమిటో నాకు తెలియదు. మీరే సెలవివ్వండి. మీ అమ్మ చేతి గోరుముద్ద. ఆహా, ఓహో, ఏవి మీ తెలివి అమోఘం. అన్నమాట ప్రకారం ఆ మాయా కొలనుకు దారి చూపిస్తాను, రండి. అలా ఆ మాయాకొలనుకు దారి చూపించి వెళ్లిపోయాడు మాయల మరాఠీ. అందులో ఉన్న నల్ల కలువను గుర్తించి దాన్ని తీసుకువచ్చి దగ్గరలో ఉన్న గుడిలో దేవతకు సమర్పించారు. అప్పుడు దేవత ప్రత్యక్షమయ్యి, ఏమిటి నాయనా మీ కోరిక? అమ్మా, మా వల్ల అన్యం పుణ్యం ఎరుగని దంపతులకు ఒక ముని వల్ల శాపం కలిగింది. దాన్ని ఉపసంహరించు తల్లి. పరాయి వాళ్లకోసం ఇంత ప్రయాసపడి ఇక్కడి వరకు వచ్చారా? మీ మంచితనానికి నా జోహార్లు. ధన్యులం తల్లి. మీరు కోరుకున్న విధంగానే వాళ్ల మీద ఉన్న శాపం ఈ క్షణంతో తొలగిపోయింది. అలాగే పరుల కోసం పాటుపడిన మీ మంచితనానికి ఇక నుంచి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలాగే పరులకు సాయపడుతూ బ్రతకండి. అలా ఆ రోజునుంచి చాలా విధాలుగా వాళ్ళిద్దరికీ పరిస్థితులు కలిసొచ్చి ఉన్నత స్థానంలోకి ఎదిగారు. కాని ఎప్పుడూ పరులకు సాయం చేయడం మాత్రం మర్చిపోలేదు.